Adult Solutions. Add-on Desire. Good morning children. Welcome to Adult Solutions. I am H. Nandishwari. ఈ రోజు మనం చెప్పుకునే పాఠ్యాంశం నేనెరిగిన బూర్గుల. అంటే బూర్గుల రామకృష్ణారావు గారి గురించి పివి నరసింహారావు గారు రచించినటువంటి ఈ పాఠ్యాంశాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ప్రతి పాఠానికి కూడా మనకి ఒక ఉద్దేశం ఉంటుంది, ఎందుకు ఆ పాఠాన్ని ఇస్తున్నారు మనకి అని. సమాజంలో చాలా కొంచెం మంది గొప్ప శక్తి సంపన్నులు ఉంటారు. అందరికీ అన్ని సామర్థ్యాలు ఉంటాయి, కానీ అందరూ అన్నిట్లో రాణించలేరు కదా. అట్లా కొంతమందికి కొన్ని శక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందిన వీరి గురించి తెలుసుకున్న స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేసినా, అలాంటి వాళ్ళ గురించి తెలుసుకున్నా కూడా మనకి కొంచెం స్ఫూర్తి కలుగుతుంది. మంచి మార్గంలో నడవడానికి అవకాశం దొరుకుతుంది. మనం మంచి మార్గంలో నడవాలి అన్నా కూడా వీళ్ళ గురించి తెలుసుకుంటే మనకి కొంచెమైనా తెలుస్తుంది. ఇలా స్ఫూర్తిదాయకులైన వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకళ్ళు. ఇలా మనకి స్ఫూర్తిదాయకులు, స్ఫూర్తిని కలిగించిన వాళ్ళల్లో బూర్గుల రామకృష్ణారావు గారు ఒకళ్ళు. ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, చాలా భాషలో ఈయనకి పరిపాలనా దక్షుడిగా పేరు పొందాడు, గొప్ప పేరుని సంపాదించుకున్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని, గొప్ప వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలాగా, అందరికీ తెలిసేలాగా పివి నరసింహారావు గారు ఒక వ్యాసాన్ని రాశాడు. మహోన్నత వ్యక్తుల నుంచి స్ఫూర్తిని పొందడమే ఈ పాఠం ఉద్దేశం. అలాంటి మహామహుల చరిత్రను తెలుసుకుని మనం కొంచెమైనా స్ఫూర్తి పొందాలి అని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. మరి ఈ పాఠాన్ని రచించిన కవి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. ఈయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. పాఠం పేరు నేనెరిగిన బూర్గుల. ఈయన వరంగల్ జిల్లా, అంటే వరంగల్ రూరల్ జిల్లాలో నరసంపేట మండలంలోని లక్నేపల్లి అనే గ్రామంలో జన్మించాడు. వరంగల్ జిల్లా నరసంపేట లక్నేపల్లి గ్రామం. ఈయన భీమదేవరపల్లి మండలంలోని వంగర అనే ఊళ్ళో రుక్మిణి రంగారావులకి దత్తపుత్రుడు. అంటే ఈ రంగారావుకి, రుక్మిణి గారికి పిల్లలు లేకపోతే ఈ యొక్క పివి నరసింహారావు గారిని అడాప్ట్ చేసుకున్నారనమాట. మరి ఈయన గురువులు ఎవరు అంటే రామానంద తీర్థ. రామానంద తీర్థ ఈయనకి గురువు. ఈయన యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంది? పివి నరసింహారావు గారు ఉస్మానియా యూనివర్సిటీలో, అంటే ఆ విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థి, ఇంతకుముందు చదివినటువంటి స్టూడెంట్ అన్నమాట. హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని ఉద్యమాలలో పాల్గొన్నాడు. విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురి అయినాడు. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ ఈ యొక్క హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. ఉద్యమాలలో పాల్గొంటే ఏం చేస్తారు? యూనివర్సిటీ నుంచి వాళ్ళని బహిష్కరిస్తారు. ఈయనను కూడా బహిష్కరించారు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత ఈయన 1938లో మన హైదరాబాద్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాడు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీకే సేవ చేశాడు ఈయన. శాసనసభ్యత్వం, అక్కడ నుంచి శాసనసభలోకి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుండి వరుసగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన కరీంనగర్ జిల్లాలోని మంథని అనే ఊరు నుంచి, ఆ మంథని నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకి ఎమ్మెల్యేగా ఈయన ఎన్నుకున్నారు. అందరూ కలిసి ఈయన ఎన్నుకున్నారన్నమాట. ఈయన ఏమేం మంత్రిగా పనిచేశాడు అంటే అనేక శాఖల్లో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. 1971-73లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత కేంద్ర మంత్రిగా చాలా కాలం పనిచేశాడు. చివరికి 1991 నుంచి 96 వరకు మన భారతదేశ ప్రధానమంత్రిగా ఈయన పనిచేశాడు. ఇక్కడ ప్రతి మానవుడిలో కూడా సాధారణంగా ఉన్నదానికంటే ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క స్వభావాన్ని గురించి వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. అయితే దానికి ఆపోజిట్, భిన్నంగా, వ్యతిరేకంగా పివి నరసింహారావు గారు ప్రవర్తించారు. అంటే అలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు, అరుదుగా ఉంటారు. రకరకాల కష్ట నష్టాలను ఎదుర్కొన్న, ఎంత విపత్కర పరిస్థితులు ఒక సేనా వాహినిలాగా ఈయనని చుట్టుముట్టినా చెల్లించలేదు. మనస్థైర్యాన్ని, మానసిక ధైర్యాన్ని కోల్పోలేదు. సమానమైనటువంటి
కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా ఒకటే అన్నట్లుగా ఉండేవాడు. సమచిత్తాన్ని విడనాడకపోవడం గొప్పవారికే సాధ్యం. ఈయనంత గొప్పవాడు కనుకనే అన్నిటినీ సమానంగా భరించాడు. జయాపజయాలను సమానంగా స్వీకరించడం, గెలుపొచ్చినా ఓటమొచ్చినా రెండూ సమానంగా స్వీకరిస్తూ, మిత్రులు సైతం ద్రోహం తలపెట్టినా, స్నేహితులు కూడా ఈయనకి ద్రోహం చేసినా సరే, ప్రత్యర్థులు ఎదుటి రాజకీయ పార్టీ వాళ్ళు తిట్టినా సరే ఇవన్నీ కూడా ఆటలో భాగమే అనుకున్నాడు. నేను ఒక ఆట ఆడుతున్నా, ఈ ఆటలు ఆడేటప్పుడు పాయింట్స్ రావచ్చు పోవచ్చు, గెలవచ్చు ఓడవచ్చు, ఇవన్నీ ఆటలో భాగమే అని చెప్పి ఒక స్థిరమైనటువంటి మనస్థితి కలిగినటువంటి వాడు, అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు డాక్టర్ పివి నరసింహారావు గారు. అలాంటి పివి నరసింహారావు గారు బూర్గుల రామకృష్ణారావు గారి గురించి ఒక వ్యాసాన్ని రచించారు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం. ఈ బూర్గుల రామకృష్ణారావు గారు ఎంత గొప్ప వ్యక్తిత్వము అంటే, వీళ్ళిద్దరి మధ్య అసలు గురు శిష్యుల సంబంధం ఎలాంటిది, దీన్ని సమర్థిస్తూ రాయండి అనేది ప్రశ్న అడిగాడు మనకి. పివి నరసింహారావు గారు బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర అందరికంటే జూనియర్ న్యాయవాదిగా శిక్షణ పొందేవాడు. అంటే బూర్గుల రామకృష్ణారావు గారి గొప్పతనం ఏంటో పివి నరసింహారావు గారు చెప్తున్నారు. ఎవరికైనా సరే గొప్ప గొప్ప లాయర్ల దగ్గర పనిచేసేప్పుడు ముందు జూనియర్ లాయర్లు ఉంటారు వాళ్ళ కింద, వాళ్ళు సీనియర్ లాయర్ దగ్గర వర్క్ నేర్చుకుని తర్వాత లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తారనమాట. అలాగే ఈ పివి నరసింహారావు గారు కూడా బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర జూనియర్ లాయర్గా శిక్షణ తీసుకుంటున్నారు. చిన్న తల్లి చిన్న పిల్లవానిపై మమకారం ఎక్కువగా చూపించే విధంగానే అమ్మ ఏం చేస్తుంది, మన ఇంట్లో అందరికన్నా చిన్నపిల్లలు ఎవరుంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. అట్లాగే బూర్గుల గారు పివి నరసింహారావు గారి మీద అట్లానే మమకారం చూపించేవాడు. ఎందుకు అంటే బూర్గుల వారి దగ్గర ఉన్నటువంటి అందరూ జూనియర్ లాయర్ కన్నా కూడా చాలా చిన్నవాడు పివి నరసింహారావు. అందుకని ఇతని మీద ఎక్కువ మమకారం చూపించేవాడు బూర్గుల. అయితే పివి నరసింహారావు గారు చాలా స్వతంత్రంగా బూర్గుల వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడము, ఈ జూనియర్లకు కూడా రానటువంటి చిక్కు కేసులని చదివి వాటి గురించి పాయింట్స్ రాసుకోవడము, ఇవన్నీ చేసేవాడు. అది చూసినటువంటి ఈ సీనియర్ గుమాస్తా ఉండేవాడు ఆయన దగ్గర, బూర్గుల వారి దగ్గర. ఆయన పివిని కోప్పడేవాడు, నువ్వెందుకు అవన్నీ ముట్టుకుంటావు, పెద్ద పెద్ద వాళ్ళకి చేత కావడం లేదు, నువ్వెందుకు చేస్తున్నావు అని కేకలేసేవాడు. అది చూసినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు అతనికి చెప్పాడనమాట, పివి గారులను కేసుని చదువుకొని ఆయనకు కూడా అన్నీ నేర్చుకొని అని చెప్పి ఆ కేసుల గురించి స్వయంగా ఆయనే చర్చించేవాడు. అప్పుడు పివి నరసింహారావు గారికి తన శక్తి సామర్థ్యాల గురించి తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. అంటే రామకృష్ణారావు గారు, బూర్గుల రామకృష్ణారావు గారు చెప్పారు, కేసుల గురించి తెలియజేసేవాడు, పుస్తకాలు చదవమని చెప్పేవాడు, ఎవరేం చెప్పినా కూడా పట్టించుకోకుండా మన పని మనం చెయ్యాలి అని చెప్పేవాడు. ఎప్పుడైతే అవన్నీ ఈయన విన్నాడో ఈయనలో శక్తి సామర్థ్యం పెరిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ విధంగా పివి గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు గురువులుగాను, పివి గారు శిష్యుడుగాను, వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం ఈ విధంగా ఉంటుంది అని అందరూ అనుకునే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉండేదట. అంటే గురువుగారు ఎలా చెప్తే శిష్యుడు అలా చేసేవాడు. ఈ విధంగా వీళ్ళిద్దరూ కూడా గురు శిష్యులు అని అందరూ అనుకునే విధంగా వీళ్ళు ప్రవర్తించేవాళ్ళు. అలాగే బూర్గుల రామకృష్ణారావు గారి వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణాల గురించి రాయమని అడుగుతున్నాడు. బూర్గుల వారు ఎప్పుడు అన్ని విషయాలు చివరికి తనలో ఉన్న తప్పులు కూడా చెప్పేవాడట. ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు. ఈయనేమో చాలా పొట్టిగా ఉండేవాడు, కానీ విపరీతమైన ప్రతిభ ఉండేది. అవసరమైనప్పుడు గొప్ప వ్యక్తిత్వాన్ని బయటకు కనిపించేవాడు ఆయన. అవసరం లేనప్పుడు ఈయనకి ఏమీ తెలీదు అనిపించేలాగా ఉండేవాడట. ఈయన న్యాయవాదిగా అంటే లాయర్గా ఉన్నప్పుడు తన శక్తి సామర్థ్యాలతో విశేష ప్రతిభతో ఎదుటి యొక్క అంటే తనకి ఆపోజిట్గా ఉన్నటువంటి న్యాయవాదులని ఓడించేవాడు, వాళ్ళకి ఎదురుగా నిలబడి వాదించేవాడు కేసులు. అంతటి సునిశితమైన మేధాశక్తి ఉండేది బూర్గుల రామకృష్ణారావు గారికి. అట్లాగే ఈయన దగ్గర పనిచేసే జూనియర్ లాయర్లను కూడా
బాగా ఎంకరేజ్ చేసేవాడు, ప్రోత్సహించేవాడు, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాడు. అందుకని బూర్గుల రామకృష్ణారావు గారు ప్రాతస్మరణీయుడు, ఎప్పుడూ గుర్తుంచుకోదగిన వ్యక్తి అని జూనియర్ లాయర్లందరూ అనుకునేవాళ్ళట. అంతేకాదు కౌలుదారీ చట్టాన్ని తీసుకొని వచ్చాడు ఈయన. సామ్యవాద వ్యవస్థకి మార్గనిర్దేశనం చేశాడు. ఈయన రాజనీతి విశారదుడు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అన్ని రకాల జాగ్రత్తలతో మంచి వ్యవహార శైలితో కూడా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకునేవాడు. కౌలుదారీ చట్టాన్ని తెచ్చింది కూడా ఈయనే. ఆ చట్టాన్ని తెచ్చినప్పుడు ఈయన మిత్రులు, ఈయన బంధువులు అందరూ ఈయన తిట్టారు. ఎందుకని? వాళ్ళ ఆస్తులన్నీ పోతున్నాయని. అయినా సరే ఈయన పట్టించుకోలేదు. ప్రజలకి మేలు జరిగేది ఏదైనా సరే చేయవచ్చు అనుకొని ఆ పనిని అమలు చేసేవాడు. అంతేకాదు మతాతీత స్థితి, అన్ని మతాలు సమానమే అనుకునేవాడు. అంతటి గొప్ప వ్యక్తిత్వం బూర్గుల రామకృష్ణారావు గారిది. ఈయన మంచి పార్లమెంటేరియన్ కూడా. పార్లమెంట్లో కూడా మంచి మంచి విషయాలు మాట్లాడేవాడు. బహుభాషావేత్త, ఎన్నో భాషలు వచ్చు. మంచి ఉపకారశీలి, అందరికీ ఉపకారం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు సంతోషం వచ్చినా పొంగిపోలేదు, కష్టం వస్తే కృంగిపోలేదు. రెండిటిని సమానంగా తీసుకున్నటువంటి వాడు బూర్గుల రామకృష్ణారావు గారు. అలాగే పివి నరసింహారావు గారు కూడా సంతోషం వస్తే పొంగిపోలేదు, కష్టం వస్తే కుంగిపోలేదు. రెండిటిని సమానంగా తీసుకొని స్థితప్రజ్ఞుడు అనే పేరుని సంపాదించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బూర్గుల రామకృష్ణారావు గారు పూర్ణ పురుషులు, అన్ని గొప్ప గుణాలు కలిగినటువంటి వ్యక్తి. బహుముఖ ప్రజ్ఞ కలవారు, అనేక రకాలైనటువంటి తెలివితేటలు కలిగినవాడు. ప్రధానంగా సాహితీ జగత్తుకి చెందినవాడు. సాహిత్యం అంటే చాలా ఇష్టం ఈయనకి. అంతటి గొప్ప సాహితీ జగత్తుకి చెందినటువంటి వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు గారు. అయితే ఈయనకి ఇష్టమైనా కూడా ఆ సాహిత్యం మీద మక్కువ పోలేదు. రాయడానికి సమయం దొరికేది కాదు. రకరకాల పుస్తకాలు చదివేవాడు, అన్నీ రాయాలి అనుకునేవాళ్ళు, కానీ సమయం ఉండేది కాదు. ఎవరైనా ఈయన దగ్గర పర్మిషన్ అడిగి ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమయంలోనే టైం మెయింటైన్ చేసేవాడు. ఖచ్చితంగా సమయ పాలన ఉండేది. ఒకసారి ఒక మిత్రుడు ఈయన కలవడానికి వచ్చాడట. వచ్చి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత సమయం అయిపోతుంది. ఆ మిత్రుడికి ఇంకా ఈయనతో మాట్లాడాలి అనిపించింది. అయినా సరే ఈయన వాచి చూపించి సమయాన్ని గుర్తు చేశాడట. నీకు రైలుకి టైం అయిపోతుంది, ఇంకా బయలుదేరు అని చెప్పి పంపించేసేవాడట. అంటే సమయానికి అంత విలువ ఇచ్చేవాడు బూర్గుల రామకృష్ణారావు గారు. కాబట్టి బూర్గుల వారి శిష్యరికంలో పివి నరసింహారావు గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అంత గొప్పవాళ్ళ ఈ స్థితప్రజ్ఞులు అనే పేరుని సంపాదించారు. నిజంగా గురు శిష్యులు అంటే ఇలాగే ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా నేర్చుకుంటూ, తెలియని విషయాలని అడిగి తెలుసుకుంటూ గొప్పవాళ్ళుగా పేరుని సంపాదించుకోవాలి. రైట్. భాషాంశాలు అంటే అర్థాలు. ముప్పిరి అంటే చుట్టుముట్టడం, గొప్పదనం, అతిశయించడం. వీసం ఎత్తు అంటే 1/16 పార్ట్ అనమాట. ప్రాభవము అంటే శ్రేష్టత్వం, గొప్పతనం. అలాగే పర్యాయ పదాలు. వర్షము అంటే సాలు, సంవత్సరం. భూమి అంటే ధరిత్రి, అవని. దూరము దవ్వు, గౌరవం గారవం. ప్రజ్ఞ పగ్గే, భాష బాస. సందుల్లో విమానాశ్రయం, విమాన ప్లస్ ఆశ్రయం సవర్ణ దీర్ఘ సంధి. జ్ఞాపకం ఉండడం, జ్ఞాపకము ప్లస్ ఉండడం ఉత్వసంధి. జీవితాన్నంతా, జీవితాన్ని ప్లస్ అంతా ఉత్వసంధి. మనకి సమాసాలు ఉన్నాయి కదా ప్రతి దాంట్లో కూడా, ఇందులో కూడా సమాసాలు. అమెరికా రాయబారి, అమెరికా యొక్క రాయబారి షష్ఠీ తత్పురుష సమాసము. అసాధ్యము, సాధ్యము కానిది నైతత్పురుష సమాసము. గురుదక్షిణ, గురువు కొరకు దక్షిణ చతుర్థి తత్పురుష సమాసము. వయోవృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు. చేత చేతోడాతో తృతీయ తత్పురుషము. దొంగ భయము, దొంగ వలన భయము, ఇది పంచమీ తత్పురుషము. పూర్ణ పురుషులు, పూర్ణులైన పురుషులు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఓకేనా? అంటే పివి నరసింహారావు గారు తన గురువు అయినటువంటి, రాజకీయ గురువు అయినటువంటి ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు గారి గురించి తెలియచేసినటువంటి అంశం. గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, గురువున మాటల్ని శిష్యుడు ఎలా పాటించాలి, పాటిస్తే ఎలా మంచి మార్గంలో వెళ్తాము అనడానికి ఉదాహరణ వీళ్ళిద్దరిని మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, రైట్. సీ యూ టుమారో. Add-on solutions. Add-on desires.